తిరువూరు నగర పంచాయతీ టీడీపీ కైవసమైంది. తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్గా నిర్మల ఎన్నికయ్యారు. కొలికపోగు నిర్మలకు ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటు సహా 11 ఓట్లు లభించాయి. వైసీపీ తరపున 9 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. తిరువూరు నగర పంచాయతీ టీడీపీ కైవసమైంది. తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్గా నిర్మల ఎన్నికయ్యారు. కొలికపోగు నిర్మలకు ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటు సహా 11 ఓట్లు లభించాయి. వైసీపీ తరపున 9 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, తిరువూరు పంచాయతీకి సంబంధించి టీడీపీ కైవసమైనట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? గత 4 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన తిరువూరు నగర పంచాయతీ ఎటకేలకు టీడీపీకే ఈ రోజు కైవసం చేసుకుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే కనుక గత నెల 19వ తేదీ 20వ తేదీ జరిగిన నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే మళ్ళీ ఈ తాజాగా ఇవాళ మళ్ళీ దానికి ఎన్నిక ప్రక్రియ మొత్తం కూడా ఆర్డీఓ మాదిరి నిర్వహించింది. అయితే తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ గా టీడీపీ బలపరిచిన 1వ వార్డు కౌన్సిలర్ కొలిపోగు నిర్మల ఏగ్రామ్ ఎన్నికైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మొత్తం కూడా 20 మంది సభ్యులు ఉన్నారు. ఈ 20 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీకి సపోర్ట్ చేశారు. ఒక ఎక్స్ అఫీషియోగా కొలిపూరు శ్రీనివాస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా టీడీపీకి మద్దతు తెలుపడం, మొత్తం కూడా 11 మంది సభ్యులు టీడీపీకి మద్దతు తెలపడంతో మొత్తం కూడా చైర్పర్సన్ గా కొలిపోగు నిర్మల ఎన్నికైంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళు కైవసం చేసుకోవాలని కూడా కుయుక్తులు పన్నారు. కానీ అది ఎక్కడా కూడా కుదరలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు. కానీ ఎన్నిక జరగనివ్వకుండా వైసీపీ నాయకులు అటు విజయవాడ నుంచి వచ్చిన దేవినే అవినాష్ కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు మొత్తం కూడా సభ్యులు ఎవరిని రానికోండి అడ్డుకోవడం అటువంటి జరగడంతో దాదాపు 2 సార్లు వాయిదా పడింది. అయితే ఈ రోజు కట్టుకట్టమైన బందోబస్తు మధ్య మొత్తం కూడా ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం కూడా అటు అధికారులు మొత్తం కూడా పూర్తి చేశారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించాలని చెప్పి అటు అధికారులు కానీ అందరూ కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా వచ్చాక ఓటింగ్ లో స్వేచ్ఛగా పాల్గొనేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఆ సభ్యులందరూ వచ్చి ఎవరైతే అనుకూలంగా చెప్తున్నారో వాళ్ళకి మద్దతు తెలుపుకోవచ్చని కూడా స్పష్టం చేశారు. దీంతో టీడీపీకి అనుకూలంగా మొత్తం 11 మంది సభ్యులు రావడంతో టీడీపీ నిర్మల పీఠం కైవసం చేసుకుంది. థ్యాంక్ యూ పూర్ణ.